రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లుపట్టి విక్రమార్క శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ప్రాధాన్యత రంగాలకు పెద్దపీట వేశారని మానకొండూరు ఎమ్మెల్యే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఈ బడ్జెట్లో వ్యవసాయం, విద్య, విద్యుత్, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు 6 గ్యారంటీ పథకాల అమలుకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రంగం అభివృద్ధి కోసం 26,674 కోట్లు కేటాయించడం సహేతుకమన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ఆ శాఖకు 23,179 కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలిచిందన్నారు. అలాగే మరో కీలకమైన విద్యుత్ శాఖకు 21,285 కోట్లు కేటాయించడం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. బీసీ సంక్షేమానికి 12,511 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,934 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం 3,769 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉదారతను చాటుకుందని డాక్టర్ కవంపల్లి పేర్కొన్నారు.